వాక్యాన్ని నేర్పిస్తూ వాక్యంలో ప్రార్థనలు ఆరాధనలో అక్కడ జరగకుండా ఆపుతున్న ఎన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఫిలిప్పి పట్టణానికి వచ్చేసి నది దాటి అవతలికి వెళ్ళి కూడా ప్రార్థించడానికి పౌలు భక్తుడు ఎంతో సిద్ధంగా ఉన్నట్ట. అందుకే నూది అవతలికి వెళ్ళి వాక్యం వినడానికి ఇక్కడ నది అవతల వెళ్ళి చెప్తుంటే కూడా అక్కడికి వెళ్తుందంట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు ప్రయాణిస్తున్న ప్రయాణంలో జరిగిన ఈ యొక్క అంశాలన్నీ కూడా పౌలు భక్తుడు ఎంత చక్కగా మనకు వివరిస్తున్న చూద్దాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళుచుండగా వాళ్ళు బయలుదేరి వెళ్తుంటే పూతోను అను దయ్యం పట్టిన దై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఆమె పౌలును దేవునికి స్తోత్రం మమ్ములని వెంబడించి ఈ మనుషుడు సర్వోన్నతుడైన దేవుని దాసుడు. మీరు దేవునికి మహిమ కలుగుగాక. మీరు ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళని చూడండి, వీళ్ళు ఎవరో తెలుసా? దేవుని దాసుడు, సర్వోన్నతుని దేవుని దాసుడు. అంటే ఆమె ఏం ఒప్పుకుంటుంది? ఆమె ఒక దయ్యం అని ఒప్పుకుంటున్నారు కదా. మీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసాను. నేను మరణానికి తీసుకెళ్తా, పౌలు భక్తుడైతే జీవపు మార్గంలో నడిపిస్తుండు, రక్షణిస్తుండు, లోకానికి సువార్త చెప్పడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం. అందుకే మీరు ఆయన తిన్నని మార్గంలో మీరు నడవండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, పౌలు మాటలు అంగీకరించండి అని దయ్యం పట్టిన ఆ ఒక బిడ్డ అరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కేకలు వేస్తున్నాడు. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండను కనుక పౌలు వ్యాధుల పడి దేవుని వైపు దాని వైపు తిరిగి ఈమె దేవునికి స్తోత్రం నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నానని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయినప్పుడు ఆమె స్వస్థత పొందుకుంది కదా. అది వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకు? లాభం పోయింది. వాళ్ళ యొక్క జీవిత చరిత్రలన్నీ దయ్యం చెప్పేస్తుంది. అందుకోసము వాళ్ళ దయ్యం పైనే వాళ్ళు ఆశ పెట్టుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, నమ్మండి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అంటే కూడా ఎవరు వినట్లేదట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎటువంటి అక్కడ పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులు ఏవి కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలాను పట్టుకొని గాయపు చావడిలోనికి అధికారుల ఎద్దకు ఈడ్చుకొని పోయి అంతటా న్యాయాధిపతుల ఎద్దకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి, దేవునికి స్తోత్రం, యూదులై ఉండి తప్పు ప్రచారిస్తున్నారు అని చెప్పి అక్కడ అందరూ కూడా గుమిగూడి వీళ్ళ మీద వ్యతిరేకత చేసిందంట. అప్పుడు పౌలు భక్తుడు దేవుని ధైర్యంతో ఆ పట్టణంలో మనిషి నడవడిక, మనిషిలో ఒక నడిపింపు చాలా భయంకరం. పరిశుద్ధాత్మ నడిపింపుతో, దేవుని నడిపింపుతో, దేవుని అంగీకారంతో, దేవుని దర్శనం ద్వారా ఆ ప్రాంతానికి వచ్చిన పౌలు భక్తుడికి ఎన్ని ఎదురైనా దేవాది దేవుడే సమాధానం. ఈరోజు నీ జీవితంలోకి ఎదురెత్తిన ప్రతిదీ కూడా దేవుడే సమకూర్చేవాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, గొప్పది, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి సహాయత తెచ్చి నీ గొప్ప కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాయి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.